జవాబుదారీతనంగా ఉండాలి. ఇంకొక పక్కన అందరికీ తెలిసే విధానాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం చేసినా దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు మీరు చూస్తే నేను ఇక్కడికి వచ్చాను. చరిత్రలో మొట్టమొదటిసారిగా 97% పింఛన్లు ఇప్పటికే మీ అందరికీ అందజేసిన 197 మందికి. అంటే ఒకే రోజు ఉదయం ప్రారంభించి సాయంత్రానికి అర్హులందరికీ ఇంటి దగ్గరనే ₹1 తీసుకోకుండా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీంట్లో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కూడా నేరుగా వచ్చి మీకు పింఛన్ ఇస్తున్నానంటే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్లు కానీ, అధికార యంత్రాంగం కానీ బాధ్యతగా ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి, మీకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ పింఛన్ అనేది ఎప్పుడూ లేని విధంగా ఇస్తున్నాం. మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ప్రారంభించారు. 84-85లో ₹35 ప్రారంభించాం. ఇప్పుడు ₹4,000 వరకు మీకు పింఛన్ ఇచ్చే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నేను 35 నుంచి ₹70 చేశాను. మళ్ళీ 2014 నేను ముఖ్యమంత్రి అవుతానే 200 నుంచి ₹1,000 చేసి, 1000 నుంచి ₹2,000 చేసి, ఇప్పుడు ₹3,000 నుంచి ₹4,000 చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ అందరికీ. మొన్న నెలలో మీరు చూశారు, మీ అందరి కోసం ₹7,000 ఇచ్చాం. నేను ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచే మీకు పింఛన్లు ఇస్తామని చెప్పి ₹7,000 ఒక్క నెలలో పింఛన్ ఇచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ పార్టీ. ఇంకొక పక్క అందరికీ పెంచాం, ఒకరిద్దరికి కాదు. సమాజంలో మీరు చూస్తే వృద్ధులున్నారు, వితంతులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరికీ ₹4,000 ఇస్తున్నాం. వికలాంగులు ఉన్నారు, వాళ్లకు 3,000 ఉంటే ఒకేసారి 6,000 చేసింది ఈ ప్రభుత్వం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ₹6,000 చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎవరైతే సైనిక్ వెల్ఫేర్ పర్సన్స్ కానీ అలాంటి వాళ్ళకు కూడా ₹5,000 ఇస్తున్నాం. వీళ్ళు కాకుండా కొంతమంది ఎవరైతే ఈరోజు పెరాలసిస్ వచ్చి లేకపోతే ఇబ్బందుల్లో ఉండే వాళ్ళందరికీ ₹15,000 పింఛన్లు ఇస్తున్నాం. అంటే ఒక వ్యక్తికి మీరు ఊహించుకోవాలి, అంత మునుపంతా కూడా అలాంటి వాళ్ళు చాలా మంది బయట రాలేరు, బెడ్కే పరిమితం అవుతారు, మంచానికే పరిమితం అవుతారు. వాళ్ళు చూసుకోవడానికి ఇంకొకరు కావాలి. ఓసారి విధి వక్రీకరిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు సఫర్ కావడమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక్కొక్కరికి ₹15,000 పింఛన్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికైనా లెప్రసీ కానీ ఇవన్నీ ఉంటే వాళ్ళకు ₹6,000 ఇస్తున్నాం, దాన్ని కూడా ఆదుకుంటున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా మందికి కిడ్నీ సమస్య ఇలాంటి సమస్యలు వచ్చుంటే అలాంటి వారికి ₹10,000 ఇస్తున్నాం. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం, ఆ బాధ్యతతో ప్రతి ఒక్కరిని ఆదుకోవడం కోసం ముందుకు పోతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే పోయిన నెల ₹4,408 కోట్ల ఇచ్చాం. ఈ నెల 2,737 కోట్లు ఇస్తున్నాం. మొత్తం కలిసి రాష్ట్రంలో 33,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో కూడా మనం ఒకసారి చూస్తే మీ గుండెమల గ్రామంలో
398 మందికి ఇస్తున్నాం. 16,82,000 రూపాయలు ఒక పింఛనికే ఇస్తున్నామంటే అది పేదవాళ్లపైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ, ఒక కమిట్మెంట్తో ఇస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. మీరు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మీకు అండగా ఉంటాం. మొన్న ఎలక్షన్లో నేను చూశాను, ఎప్పుడూ చరిత్రలో రానంత గెలిపించిన ఘనత మీకే దక్కింది. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో 14 సీట్లుంటే 14 గెలిపించారు. 2 పార్లమెంట్లుండే 2 పార్లమెంట్లు గెలిపించారు. 8 ఉమ్మడి జిల్లాలో 100% సీట్లు గెలిపించారు. రాష్ట్రంలో ఎన్ని సీట్లు నిలబడితే 93% కూటమిని గెలిపించారు. అంటే 93% గెలిపించారు. కడాన ప్రతిపక్షంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లే వచ్చాయి. ఆ 11 సీట్లలో కూడా 7 సీట్లు మన రాయలసీమ నుంచే వచ్చాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట, రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తులకు మీరు ఓట్లేసి గెలిపించారు, కొన్నన్నా గెలిపించారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పాలన ఎలా ఉండకూడదో 5 ఏళ్లు పాలన మీరు చూశారో అలాంటి వ్యక్తులు వాళ్ళు. ఈరోజు పాలన ఏ విధంగా ఉండాలనో చేసి చూపించే కూటమి ఈరోజు మేమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏ పని చేసినా జవాబుదారీగా తనంగా చేస్తాం. ఇప్పటికే మీరు చూస్తే వర్షం కూడా పడతా ఉంది, శుభ సూచకం. ఈరోజు పర్ల వరుణదేవుడు కరుణించాలి, కానీ కొంచెం మబ్బులైతే ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాలు చరిత్రలో చూడనటువంటి నష్టాన్ని మనం చూశాం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. అవినీతి, విధ్వంసం, అదే మరిగా అసమర్థ పాలన వల్ల బంగారు లాంటి రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. విధ్వంసం అయితే పరాకాష్ఠకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చూసినా దోపిడీ ఇష్టానుసారంగా చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన వ్యక్తులు ప్రజల ఆస్తుల్ని ఎక్కడికక్కడ దోచుకుని మనల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి, సంపద సృష్టించాలి, సృష్టించిన సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేసి ఈరోజు ఆదాయం అయితే నిల్లు, అప్పులైతే ఫుల్ చేసే పరిస్థితికి వచ్చారు. విలాసవంతమైన జీవితానికి అలవాటయ్యారు. ఒక విషయం మీరు చూడండి, రాయలసీమలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేరు. ఒక్క సాక్షి పేపర్కు 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు. ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నారు.